को। కాబట్టి మనము ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డ వాళ్ళమి. इसलिए हम उनके लहू के द्वारा धुले हुए लोग हैं। మనం ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం. उनके लहू के द्वारा धुले हुए हैं। ఆయన రక్తాన్ని మనం ఎంతో గౌరవించాలి. నిజంగా నా కొరకు దేవుడు ఇచ్చినటువంటి మంచి మంచి మరి సమయం అని. तो उस लहू को लेकर प्रभु का धन्यवाद करना चाहिए। इतना बहुमूल्य लहू मेरे लिए बहाया करके తన ప్రాణాన్ని మరి పరిక్రమ క్రయధనముగా పెట్టాడు మన కొరకు. हमारे लिए प्रभु ने एक छुटकारे के धन के तौर पर लहू बहाया है। అందును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి ప్రియులారా. इसलिए हम प्रभु की महिमा और आराधना करनी चाहिए। प्रियो రండి ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. आइए हर एक बाइबल ग्रंथ को खोलिए। బైబిల్ తెరిచి बाइबल ग्रंथ को खोलकर మరి ఈరోజు మనము ఆయన నీడన ఆశ్రయముగా ఉండాలి. आज का दिन हम उनकी छाया में यानी कि उनकी छाया को हम अपना आश्रय स्थान शरण स्थान बनाए। మనం ఏదన్నా ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు जब कभी हम धूप में सफर करते हैं, బాగా ఎండలో ప్రయాణిస్తాము. कड़ी धूप है उस वक्त, అప్పుడు మనకి బాగా మరి ఆ యొక్క దాన్ని ఏమంటాం తాపమానం బాగా మరి అది హిందీలో లూ అంటాం కదా, వడగాల్పులుగా ఉంది. बहुत ऐसी गर्मी है कि लू चल रही थी। इस प्रकार का అప్పుడు ఏం गर्मी है। చేస్తాం మనం, तब ऐसे में हम क्या करेंगे? ఒక మంచి చెట్టు ఉంటే ఆ చెట్టు నీడకి వెళ్ళి సేద తీర్చుకుని అనుకుంటాం. अगर कोई ऐसी पेड़ हो, बड़ा वृक्ष हो तो उसकी छाया में जाके थोड़ी देर आराम करेंगे। చల్లని గాలి ఉంటే బాగుండదు అనుకుంటాం. अच्छी हवा चले तो अच्छा करके सोचने लगेंगे। కాసేపు ఆ నీడలో కూర్చుందాం అనుకుంటాం. थोड़ी देर उस छाया में बैठने की सोचेंगे। అదే ప్రియులారా దేవుని యొక్క నీడలో మనం ఉండాలి. इसी प्रकार हम परमेश्वर की छाया में हमें रहना चाहिए। మరి పరమగీతము మరి చూడండి, పరమగీతము 2:3 చదివితే श्रेष्ठ की तो दूसरे अध्याय రాజైన సొలొమోను మహారాజు మరి రాసినటువంటి పరమగీతము राजा सोलोमन ने लिखा हुआ श्रेष्ठ गीत है। అక్కడ కింద రాయబడి ఉంది, वहां पे दूसरे अध्याय तीसरे वचन में लिखा है, కింద రాయబడి ఉంది, ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అని రాసింది అక్కడ. तीसरे वचन में नीचे लाइन में लिखा है, मैं उसकी छाया में हर्षित होकर बैठ गई और उसका फल मुझे खाने में मीठा लगा। ప్రైజ్ ద లార్డ్. Praise the Lord। చెట్టు కింద కూర్చున్నాడంట ఒక అతను. एक पेड़ के नीचे बैठा है एक इंसान, బాగా ఆకలి అవుతుందంట. उसको बहुत भूख लग रही, బాగా ఎండాకాలం बहुत खड़ी धूप थी, ఆకలి అవుతుంది. बड़ी भूख लग रही थी। మరి అది ఏమో ఎడారి ప్రాంతం, वो तो ऐसे ही जंगल के जैसा जगह है। చెట్టు కనపడింది. वहां पे एक पेड़ दिखाई दिया। ఆ చెట్టు కింద పోయి కాసేపు కూర్చుందాం చేత తీసుకుని అనుకున్నాడు. उस पेड़ के तले बैठकर थोड़ा आराम करेंगे करके सोचा, వెళ్ళి కూర్చున్నాడు. जाके बैठ गया। కొంచెం పండుకున్నాడు అలసటగా ఉంది. थोड़ा थक गया था इसलिए वो लेट भी गया। వెంటనే గాలి వచ్చింది. तुरंत हवा आई ఆ పైన ఉన్నటువంటి ఆ పళ్ళు రాలి కింద పడ్డాయి. तो जो पेड़ में जो फल है वो हवा से झड़ कर वो उकड़ कर नीचे गिर गया। చక్కగా నీడలో కూర్చున్నాడు. अच्छी तरह छाये में भी ఆ बैठा है, చక్కగా పళ్ళు కూడా తిన్నాడు. आराम से वो फल भी खा ली, ఆ పళ్ళు కూడా తిన్నాడు. फल भी खा लिया। అదే ఇక్కడ సొలొమోను మహారాజు తన అనుభవంతో రాస్తున్నాడు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో. पवित्र आत्मा की सहायता से राजा सोलोमन अनुभव के द्वारा लिखता है, ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని, उसकी छाया में हर्षित होकर बैठ गई, అతని ఫలము నా జిహ్వకు మధురము. उसका फल मुझे खाने में मीठा लगा। ఇలారా ఈనాడు ఆధ్యాత్మిక చూస్తే సంఘమే మనకు ఒక నీడ. आज अगर आत्मिक तौर पर हम सोचेंगे तो कलीसिया ही हमारे लिए एक छाया సంఘం है, మనకు ఒక నీడ. एक छाया है। ఆ సంఘంలో ఉన్నప్పుడు మనకి మంచి మంచి ఫలాలు, ఆత్మీయ ఫలాలు, మంచి మంచి వచనం వాక్యం ద్వారా దొరుకుతాయి. अगर हम जब कलिसिया में बैठेंगे तो उस छाया में बैठेंगे तो अच्छे अच्छे फल वचन रूपे फल हमको मिलता रहेगा, పడతాం మనం. उसके द्वारा हम तृप्त हो जाएंगे। రాత్రి అంతా కొంచెం అనారోగ్యంగా ఉండొచ్చు, रात भर थोड़ा बीमारी जैसा लग सकता నిద్ర है, పట్టకపోవచ్చు, नींद भी नहीं आया होगा, ఉదయాన్నే నీరసంగా ఉండొచ్చు. सुबह सुबह बॉडी थकावट भी हो మన सकती है। లైవ్ లో వచ్చి కూర్చోంగలే, हम लाइव में आके बैठते ही प्रभु के పాటలు सामने పాడాం, गीत गाया, ఆరాధన చేసాం, आराधना भी किया, సాక్ష్యాలు విన్నాం. गवाहियां सुना, కొంత మనకి ఆ సేద తీర్చబడుద్ది. थोड़ा अंदर हमको ऐसा लगता है बड़ा विश्राम पाया जैसा। దేవుని నీడలో కూర్చున్నట్టుగా ఉంటుంది. ये ऐसा लगता है हमें प्रभु की छाया में बैठने के बराबर నీడలో है, కూర్చున్నట్టుగా ఉంటుంది. उनकी छाया में बैठने के बराबर लगता కానీ है। ఈ నీడను తప్పి కనుక మనం బయటికి వెళ్తే अगर इस छाया से हटकर बाहर चले गए మళ్ళీ तो అదే ఎండ, फिर वो दोबारा वही धूप, మళ్ళీ అదే ఎండ. वही खड़ी धूप। అందుకే ఇక్కడ
సొలొమోను మహారాజు అంటాడు, ఆనందభరితనై నేను అతని నీడనే కూర్చుంటుని. इसलिए राजा सोलोमन लिखता है, मैं हर्षित होकर उनकी छाया में बैठा हूँ। మరియమ్మ యేసు ప్రభు పాదాల చెంతే కూర్చుంది. मरियम जो है यीशु मसीह के पैरों के तले ही बैठी అన్ని थी। పనులు పక్కన పెట్టించి కూర్చుంది. सारे काम बगल में रख के आके बैठ गई। ముందు మనం దేవుని వాక్యం వినాలని. सबसे पहले हम प्रभु का वचन నేను सुने। ముందు దేవుని సన్నిధిలో కూర్చుంటాను. मैं सबसे पहले प्रभु का నా सम्मुख పనులు बैठूंगी। తర్వాత చూసుకుంటాను. मैं अपना काम बाद में देख लूंगी। తర్వాత చేసుకోవచ్చు. बाद में कर सकते हैं, మన ఇల్లేగా, अपना ही तो घर है, తర్వాత చేసుకుందాం. बाद में करेंगे। చూడండి, మరియమ్మ కూడా देखिए मरियम जी, యేసు ప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు जब यीशु मसीह उनका घर गया था, ఆయన పాదాలు చెంత కూర్చో उनके पैरों के तले ही बैठी थी, ఆయన మాటలు వింటుంది. उनकी बातें सुन रही थी। ఎంత ఆనందంగా ఉందో, कितनी आनंद से थी वो, ఎంత ఆనందంగా ఉందో. कितनी आनंद से थी। అప్పుడు ప్రభు అంటున్నాడు, तब प्रभु कहता है, ఉత్తమైన కార్యం ఎన్నుకుందాం. మరి इसने उत्तम कार्य को चुना है। ఈ రోజు మనం ఉత్తమైన కార్యం ఎన్నుకుందాం. आज हम उत्तम कार्य को चुना है। ఈ పునరుద్ధాన దినం రోజు इस पुनरुत्थान का दिन మనం में ఉత్తమైన కార్యం हम ఎన్నుకుందాం. उत्तम काम को चुना है। ఇంతకంటే ఉత్తమ కార్యం లోకంలో లేదు ప్రియులారా. इससे बढ़कर और कोई उत्तम काम इस संसार में नहीं है प्रियो। అందుకే యేసు ప్రభు అంటాడు, इसलिए यीशु मसीह कहता ఈయన है, ఉత్తమైన కార్యం ఎన్నుకుంది. इसने तो उत्तम कार्य को चुना है। అనే కీర్తనాకారుడు इसलिए भजनकार 91వ వచనం చూస్తే, और 91वें भजन संगीता पहले वचन को देखेंगे। 91 भजन संगीता 1వ వచనం, पहला वचन, 1వ వచనంలో पहला वचन में, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. जो परम प्रधान की छाए हुए स्थान में बैठा रहे, वही सर्वशक्तिमान की छाया में ठिकाना पाएगा। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. हालेलुया। ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై షల్ అంటాడు ఇక్కడ. చూడండి, देखिए, ఏకాంతంగా एक మహోన్నతుని చాటు నివసించువాడు. ये परम प्रधान की छाया में जो बैठता ఇంగ్లీష్లో है, రాశాడు, अंग्रेजी में लिखता है, చక్కగా ఆయన సన్నిధిలో ఏకాంతంగా కూర్చున్నాడు. बड़ी अच्छी तरह प्रभु के सम्मुख में एक कान से बैठा है। ఇలా నేను అంటాను, मैं कहता हूँ, మనం అంతా బిజీగా ఉంటాం. हम बहुत बड़ी बिजी रहते हैं। ఉద్యోగస్తులు అయితే ఇంకా బిజీ. नौकरी वाले तो और भी बिजी रहते నాకు हैं। తెలుస్తుంది ఆ యొక్క ఇదేంటో. मुझे पता है वो परिश्रम क्या होता है। 30 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నప్పుడు మరి ఉద్యోగంలో ఉంటూ కూడా ఆ పరిస్థితి నాకు తెలుసు. मैं 30 साल से जब सेवा कर रहा हूँ और नौकरी करते हुए वो हालत में अच्छी तरह जानता हूँ। అయినా కానీ ప్రియులారా, फिर भी प्रियो, నేను కొంత ఏకాంత సమయం కోరుకునేవాడిని. मैं अकेला समय को चाहता था। లంచ్ టైం లో ఎవరైనా కూర్చుని ఏదో విధంగా ముచ్చటేసుకునేవాడిని కాదు. मैं लंच टाइम में किसी के पास बैठ के बात करनी नहीं करता నేను था। ఎక్కువ పర్సెంట్ దేవుణ్ణి నమ్ముకున్నాక ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కువ ముచ్చట్లాడేవాడిని కాదు. मैं प्रभु में आने के बाद और लोगों के बीच में बैठ के बात करना पसंद नहीं करता వెళ్తే था। దేవుని వాక్యం చెప్పేవాడిని. अगर जाना पड़ा तो मैं प्रभु का वचन बताता దేవుని था, వాక్యం చెప్పేవాడిని. प्रभु का वचन ही बताता था। నా వెంబట ఒక అరగంట తిరిగితే అతనికి ఎక్కువ వాక్యం చెప్పేవాడిని. अगर कोई मेरे साथ आधा घंटा रहेगा तो मैं ज्यादा से ज्यादा वचन అప్పుడు అన్ని बताता। జనులు ఏమో పక్కెళ్ళిపోయేవాళ్ళు, నాకు కావాలనుకున్న నాతో ఉండేవాళ్ళు. जो बिल्कुल इसका खिलाफ है वो बगल में चले जाते थे, वो मेरे साथ रहना चाहते, वो मेरे साथ ही रह जाते थे। ఆఫీసులో ఒక దోస్తున్నాడు, ऑफिस में मेरे एक दोस्त था, అతను అనేవాడు, वो कहता था, రావు దగ్గర కాసేపు కూర్చుంటే మనసు శాంతి ఉంటది. राव के पास जाके थोड़ी देर बैठने से मन में बड़ी शांति मिलेगी, మనసు శాంతిగా ఉంటది. मन को शांति ఇంట్లో मिलेगी। ఉన్నటువంటి బాధలు గొడవలు ఇవన్నీ మర్చిపోతాం. घर का जो हालत है, लड़ाई झगड़े हैं, कोई भी तकलीफ है, सब बातें भूल जाते అన్ని हैं, మర్చిపోతాం. वो सारे भूल जाते हैं। రావు कहता है, చెప్పే మాటలు ఏంటంటే राव जी जो बातें कहता है, ఒక నయ ఆత్మ ఉమంగ వచ్చింది నాకు. एक नया आत्मा में उमंग आ जाता है बोलता అందుకే है। అంటాడు వచ్చి, इसलिए आके कहता है, రావుజీ కొంచెం బయటికి వెళ్ళి తిరుగుదాం రాని. राव जी आइए थोड़ा बाहर टहलेंगे करके వచ్చి बोलता है। కాసేపు కూర్చుంటాడు. आके मेरे साथ बैठता है, కొన్నిసార్లు అంటాడు, कई बार कहता है, నా క్యాబిన్ లోకి రా రావుజీ, मेरे कैबिन में आके बैठो राव जी। రావు అని. ఎంతమంది ఆడపిల్లలకి దేవుని వాక్యం చెప్పించాడంటే, वहाँ पे कितनी लड़कियों को प्रभु का वचन सुनवाया था వాళ్ళకి उन्होंने। ముఠాలు వస్తాయి కదా, उनको मुआ से आते हैं ना, बच्चों को ముఠాలు వస్తాయి కదా मुआ से आते हैं ना। అనేవాడు, वो कहता था, రావు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ముఠాలు పోతాయి. राव के पास जाके प्रेयर करवा लो, आपके मुआ से चले जाएंगे వాళ్ళు बोलता। వచ్చేవాళ్ళు, वो आते थे मेरे पास, సార్ మీరు ఏదో చేస్తారంట కదా, ప్రార్థన చేస్తారంట కదా. सर हमने सुना आप कोई प्रार्थना करते हैं हमारे लिए, ప్రార్థన చేస్తే ముఠాలు పోయింది. तो प्रार्थना करने से उनके मुहा से चले जाते, ముఠాలు పోయినాయి. चले जाते। హర్యానాలో ఉంటారు వాళ్ళు. हरियाणा में रहने वाले थे वो। అమ్మాయికి అయితే భయంకరమైనటువంటి అనారోగ్యం. एक लड़की की तो बहुत भयानक बीमारी थी, ఆ ఇంట్లో ఏదో ఆవాజులు వస్తాయి అంట, उनके घर में कुछ आवाजें उनके कान में सुनाई पड़ता है, అంట. ऐसे कुछ ना कुछ आवाजें आते रहते हैं। సెలవు పెడతా ఉంటది. वो ज्यादातर वो छुट्टी लेती रहती మరి थी। ఇన్ఛార్జ్ మా దోస్తు मेरा दोस्त जो वहाँ का इंचार्ज था, అడిగాడు, उन्होंने उससे पूछा, ఎందుకు ఇలా చేస్తావు, क्यों इस तरह तुम बार बार छुट्टी నాకు लेते? ఇలాంటి సమయం. उसने अपनी समस्या అయితే बताई। రావు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, फिर उन्होंने कहा, राव के पास जाके प्रार्थना करो, ప్రార్థన చేసి, राव जी के पास जाके प्रार्थना రావు करो, దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, राव जी आप आके उनके लिए प्रार्थना मुझसे करो बोला, प्रार्थना आप प्रार्थना करो ప్రార్థన बोला। చేస్తే డాక్టర్ దగ్గరికి పోకుండా ఆ అమ్మాయి సాక్ష్యం చెప్తుంది నాకు. तो प्रार्थना करवाए तो वो डॉक्टर पास भी जाना नहीं पड़ा, बाद में उसने गवाही बताई प्रभु की महिमा సార్ के। మీరు చేసిన ప్రార్థన
నిజంగా చాలా నాకు మేలు కలిగింది. उन्होंने कहा हाथ जोड़ के सार आपने जो प्रार्थना किया मेरे लिए बहुत भला लेके आ गए करके రిటైర్మెంట్ 2-3 సంవత్సరాల్లో దేవుడు మంచి సేవ చేయించుకున్నాడు అక్కడ. तो रिटायरमेंट के पहले 3 साल वहां पे बड़ी सेवा कराई प्रभु మంచి ने సాక్ష్యం అధికారులు. अधिकारियों के बीच में बड़ी गवाही थी ఈ मेरी వ్యక్తి ఎప్పుడు కూడా ఏదన్నా తప్పు చేసినట్టు గాని ఎక్కడ నా అధికారి నాకు రిటైర్మెంట్ లో చెప్పింది ఆ మాట. वहां पे मेरी अधिकारी ने बताए थे कि इस व्यक्ति ने कभी ऐसे कोई गलत करा बोला करके हमने नहीं सुना करके गवाही స్వరం కూడా నేను వినలేదు. इनकी आवाज तक भी मैंने नहीं सुना बोला ఎక్కడ కూర్చుంటాడు ఏం పని చేస్తుంటాడు అసలు ఎవరికి తెలియదు. तो कहाँ बैठता है क्या नौकरी करता है किसी को पता नहीं తన दफ्तर యొక్క में జీవితాన్ని మంచిగా హానెస్ట్ గా నిజాయితీగా చూసుకున్నాడు. वो अपने जीवन को बॉडी खराई से चलाया है करके बोलते हैं। నిజాయితీగా చూసుకున్నాడు. खराई से चलाया ప్రియులారా, प्रियो ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. एक अच्छा नाम कमाना है हम మనం लोग క్రైస్తవులమే, हम मसीह लोग हैं మనం క్రైస్తవులు मसीह है అనేక మందికి నీడగా ఉండాలి. बहुतों के लिए हम छाया बनना है అదే ఇక్కడ అంటున్నాడు. ये वही बात यहाँ कहता है మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను ఆశ్రయించు విశ్రమించువాడు అని. जो परम प्रधान की छाए हुए स्थान में बैठा है वह ही सर्वशक्तिमान की छाया में ठिकाना पाएगा। కానీ ప్రియులారా, लेकिन प्रियो కొంతమంది అభాగ్యులు कुछ अभागे हैं अभागे ఆ నీడ నుంచి బయటికి उस వెళ్ళిపోతారు. छाया से हट जा रहे నీడ నుంచి బయటికి तो వెళ్ళిపోతారు. छाया से हटते जा रहे అలాంటి వ్యక్తుల్లో ऐसे लोगों में ఒక వ్యక్తిని నేను చెప్తాను ఈ उस రోజు. वो व्यक्ति के बारे में एक व्यक्ति के बारे में बता दो कौन है वो व्यक्ति पता है సౌలు. साउल సౌలు రాజు. राजा साउल సౌలు యొక్క అతను బెన్యామీను గోత్రీకుడు. वो तो बेन्यामीन के वंश में था మంచి అందగాడు, बहुत खूबसूरत था మంచి హైట్ వెయిట్ ఉంటాడు. बहुत लंबे चौड़े थे అతను యొక్క తండ్రి యొక్క గాడిదలు పోయినాయి. उनके पिताजी के गधे खो गए थे వాటిని ఎత్తుక్కుంటూ వచ్చాడు. उनको खोजते हुए आया అయితే तो फिर అప్పుడే ఇజ్రాయేలు రాజు కావాలనుకుంటున్నారు. उन्हीं दिनों में चाहते थे कि इजराइल राजा चाहिए उनके మాకు రాజు కావాలి. हमें राजा चाहिए లోకులకి ఎట్లా రాజు ఉన్నాడో మాకు కూడా రాజు కావాలి. संसार में और लोगों के लिए किस तरह राजा था वैसे हमारे लिए भी एक వాళ్ళు राजा దేవుణ్ణి चाहिए వదిలిపెట్టి ఒక రాజును మాకు కావాలంటున్నారు. वो परमेश्वर को छोड़कर हमारे लिए एक राजा चाहिए बोल रहे సమూయేలు ఆ थे రోజు ప్రవక్తగా ఉన్నాడు, समूएल उन दिनों में नबी था దీర్ఘదర్శిగా ఉన్నాడు, एक दीर्घदर्शी तौर पर था బాధపడిపోతున్నాడు. वो बड़ी दुखित हो అయ్యో रहा था సైన్యములకు అధిపతిని యెహోవాను విడిచిపెట్టారే ఇల్లు. अरे ये लोग ने तो सेनाओं का यहोवा परमेश्वर को छोड़ दिया ఒక మనిషిని రాజుగా एक ఎన్నుకోవాలనుకుంటున్నారు. इंसान को राजा ఒక चुनना चाहते మామూలు हैं సాధారణ మనిషిని రాజుగా एक ఎన్నుకోవాలనుకుంటున్నారు. साधारण मनुष्य को अपने ऊपर राजा ఆ बनाना चाहते हैं దుఃఖము దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. वो समूएल का दुख जो है प्रभु के पास पहुंच गया నేను అడుగుతారు మిమ్మల్ని, मैं आपसे पूछता हूँ ఎప్పుడైనా మీరు ఆలోచించారా దేవుడికి నాకు ఎంత దూరం ఉందని? आपने कभी सोचा है मेरे और परमेश्वर के बीच में कितना दूर है దేవుడికి నాకు ఎంత దూరం ఉంది? परमेश्वर की और मेरे बीच में कितना दूर है ఇప్పుడు ఆలోచించారా మీరు? कभी सोचा तुम लोगों ने సమూయేలు భూమి మీద ఉండి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, కన్నీరు గారుతున్నాడు. పరలోకంలో దేవుడికి అది కనపడింది. समूएल धरती पे रहकर बड़ी दुखित हो रहा था आंसू बहा रहा था प्रार्थना कर रहा था स्वर्ग में परमेश्वर को वो दिखाई दिया దేవుడు వాక్యమై ఉన్నాడు. प्रभु जो परमेश्वर वचन है సర్వశక్తిమంతుడైన దేవుడు వాక్యమై ఉన్నాడు. सर्वशक्तिमान परमेश्वर वचन रूप में ఆ है వాక్యం నీ దగ్గరే ఉంది. आप वो वचन आपके पास में దేవుడు है మన దగ్గరే ఉన్నాడు. परमेश्वर हमारे निकट में है प्रियो ఆయన మన దగ్గరే ఉన్నాడు. हमारे पास में है ఎప్పుడైతే నువ్వు వాక్యం చూసి ఆ వాక్యం నిన్ను సత్యంలోకి నడిపిస్తుంది. जब आप वचन को देखते हैं वो वचन आपको सच्चाई में चलाएगा యేసుప్రభుల వారు यीशु मसीह ఒక సందర్భంలో యూదులతో మాట్లాడుతున్నప్పుడు एक संदर्भ में ये यहूदियों से बात करते हुए कहता है యోహాను సువార్త 8:32 చూస్తే, यूहन्ना सुसमाचार 8:32 में देखने से యోహాను సువార్త यूहन्ना सुसमाचार 8:32లో 8:32 में మంచి మాట అక్కడ చెప్పాడు చూడండి. एक अच्छी बात कहता है वहां पे देखिए అక్కడ మీరు 31 కూడా చూడండి. 31 भी देखिए యూదులతో ఏం చేస్తున్నాడు? నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. 32 అంటాడు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. 31 आधा से और 32 में भी देखते हैं यदि तुम मेरे वचन में बने रहोगे तो सचमुच मेरे चेले ठहरोगे तुम सत्य को जानोगे और सत्य तुम्हें स्वतंत्र करेगा। అర్థమవుతుందా? समझ में आ रहा है ఆయన వాక్యమందు నిలిచిన వారైతే, उनके वचन में बने रहेंगे तो ఒక క్రైస్తవుడు తన కాళ్ళను వాక్యం మీద నిలుపుకోవాలి. एक विश्वासी अपने पैरों को वचन के ऊपर रखना है కానీ క్రైస్తవులు అయితే మన కాళ్ళ మీద మనం నిలబడతాం. तो हम जो है अपने पैरों के बल पे खड़े हो అసలు जाते हैं దేవుళ్ళు లేని వారుగా ఉంటారు. ऐसा लगता है मानो हमारे पास परमेश्वर ही नहीं है। క్రైస్తవుల గురించి చెప్తున్నాను ఈ मैं విషయం. मसीह लोगों के बारे में बताता हूँ రక్షణ పొందిన వారి గురించి जो చెప్తున్నాను. उद्धार पाए हैं उनके लिए कहता हूँ
మన కాళ్ళ మీదగా దేవుని సహాయంతో మన కాళ్ళ మీద हम నిలబడాలి. अपने पैर पर अपने बलबूत पर खड़े होना नहीं, परमेश्वर की सहायता पे खड़े होना है। నాకు శిష్యులై ఉంటారు. अब कहता है कि तुम मेरे चेले कहलाओगे। శిష్యులు అంటే ఏం తెలుసా? चेले का मतलब क्या है पता है? విన బుద్ధి కలిగిన వాడు. सुनने का बुद्धि रखने యెషయా वाला। ప్రవక్త రాశాడు ఈ మాట. यशायाह का नबी ने ये बात को लिखा, యెషయా ప్రవక్త రాశాడు. नबी यशायाह ने लिखा है इस శిష్యులు बात। అంటేనంట चेले का मतलब విన బుద్ధి కలిగి ఉంది. तो सुनने को ఇలా मन सा ఎవరితో रखने वाला, మాట్లాడరు. ये किसी से बात नहीं करेंगे। వాక్యం వినేటప్పుడు ఎవరితో మాట్లాడరు. वचन सुनते वक्त किसी से भी बात नहीं करेंगे, ఎవరితో మాట్లాడరు. किसी से भी बात नहीं। ఎవరన్నా మాట్లాడితే కోపంగా చూస్తారు. अगर कोई बात भी करेगा तो उनको गुस्सा से देखेंगे, వాళ్ళు కోపంగా చూస్తారు. गुस्सा से देखेंगे। వాళ్ళ పక్కన అనుకుంటారు वो बगल वाले समझेंगे కోపం వచ్చింది. वो इस विषय में गुस्सा कर रहे हैं, వాళ్ళు కూడా చుప్ అయిపోతారు. वो भी चुप हो जाएंगे, వాళ్ళు కూడా చుప్ అయిపోతారు. वो भी चुप हो అంటే जाएंगे। అర్థం ఏంటి? मतलब क्या है? వాక్యం వైపే వాళ్ళ ధ్యానం. यानी कि वचन की ओर ही उनकी ध्यान होना चाहिए। వాక్యం వైపే ఉంటుంది. एक ध्यान जो है वचन की ओर ही लगे रहना అందుకే चाहिए। అంటాను, వాక్యాన్ని మీరు ధ్యానించండి, ధ్యానంగా వినండి. इसलिए कहता हूँ वचन का ध्यान करो और बड़ी ध्यान से वचन అటు सुनो। ఇటు మనసు పెట్టబాకండి. इधर उधर मन मत लगाना, అటు ఇటు మనసు పెట్టబాకండి. नहीं लगाना। నేను అంటాను ఫోన్లు కూడా బంద్ చేయమని. मैं कहता हूँ और फोन बंद कीजिए, ఫోన్లు కూడా బంద్ చేసేయండి. और फोन भी बंद कीजिए। ఏకాంతంగా एकांत से కూర్చోండి. एकाग्र से बैठ जाइए, మనసు శాంతి పరుచుకోండి. मन को शांति దేవుని యొక్క रखिए, సన్నిధిలో విశ్రమించండి. प्रभु के सम्मुख में आराम पाइए, మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. माइंड भी फ्रेश हो जाएगा, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. फ्रेश हो जाएगी माइंड। కొన్నిసార్లు कई बार ఏదో ఒక విషయంలో తలకాయ బాగా బద్దలైపోతా ఉండేది నాకు. कोई ना कोई विषय में सर बड़ी दर्द करता था। ఎందుకంటే क्यों? ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి, इधर परिवार को देखना है, ఇటు ఉద్యోగము, इधर नौकरी, ఇటు సేవ, इधर सेवा भी देखना है, ఇటు సేవ, सेवा भी అటు देखना है, సమాజము, इधर समाज को भी देखना है, సమాజం. समाज को ఈ भी देखना 4 విషయాల్లో है। 4 विषयों में కొన్నిసార్లు कई बार నేను దేవుడికి న్యాయం చేకూర్చకపోతే అయ్యో దేవుడు కోపపడతాను చెప్పి నేను చాలా ఆలోచిస్తా अगर ఉండేవాడు. प्रभु के साथ में न्याय नहीं करूंगा तो परमेश्वर गुस्सा करेगा, इस विषय में बड़ा सोचता था, తలనొప్పి వచ్చేది. इस विषय में टेंशन करते हुए सर दर्द आता ఏదైనా था। ఒక పాట పాడుకుని अगर कोई एक में प्रभु का गीत गाता था, ఆరాధించుకుని थोड़ी ఒక్కడే देर आराधना करता था अकेला, ఆత్మలో ఆరాధిస్తాను. आत्मा में आराधना పౌలు करता గారు हूं। అంటాడు నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను, మనసులో ప్రార్థన చేస్తాను. पौलुस कहता है मैं आत्मा में भी प्रार्थना करता हूँ, मन में भी प्रार्थना పౌలు గారు करता అంటే ఆత్మలో ఆరాధిస్తాను, మనసులో ఆరాధిస్తాను. हूं, आत्मा में भी मन में भी आराधना करता हूँ। ఆత్మలో కాసేపు ఆరాధించినప్పుడు आत्मा में थोड़ी देर जब आराधना किया వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది, तुरंत ही सर दर्द ठीक हो गया, ఫ్రెష్ అయిపోతా. मैं आराम हो जाता था। मेरे బైబిల్ लिए తీసుకుని जब बाइबल खोलता था నాకు కావాల్సిన వాక్యం దేవుడు అందిస్తాడు. तो मुझे जो चाहिए वही वचन प्रभु मुझे అప్పుడు देता 10 था। ఏనుగులు 11 ఏనుగులు నా దగ్గర ఉన్నట్టుగా మంచి బలం వచ్చేసి. ऐसा लगता है कि 10 हाथियों का बल मेरे पास आ गया लगता है। ప్రియులారా, प्रियो, అలాంటిది కోరుకోవాలి మనం. तो इस तरह चाहना है हमें। అందుకే సమూయేలు ఏడుస్తున్నప్పుడు దేవుడు చూశాడు. तो समूएल रो रहा था, परमेश्वर ने देख लिया, వెంటనే సమూయేలుతో మాట్లాడాడు. तुरंत समूएल से बात किया, ప్రవక్తలతో దేవుడు మాట్లాడు. नबी से परमेश्वर बात करता ఎందుకంటే था, వాళ్ళు ఆయనతో ఎక్కువగా మరి దగ్గర కలిగి ఉంటారు, దగ్గర సంబంధం. क्योंकि नबी परमेश्वर की बड़ी निकट रहते నేను थे। అంటాను, मैं कहता हूँ మీరు కనుక రోజు దేవునికి దగ్గరగా వస్తున్నారు అనుకోండి, आप दिन पे दिन प्रभु के बड़ी निकट आ रहे हैं, దేవుడు దూరంగా వాడు प्रभु दूर नहीं जाएगा దగ్గరగా వస్తాడు. और निकट ఆయన आएगा, కౌగిలించుకుంటాడు, आपको गला लगाएगा, ఆయన आपको కౌగిలించుకుంటాడు. गले लगाएगा। నువ్వు దూరం వెళ్తే ఆయన ఏం చేస్తాడు? अगर आप दूर चले गए तो वो क्या करेगा? ఎప్పుడైనా దేవుని ఆత్మ మనల్ని బలవంతం చేయదు. कभी भी परमेश्वर की आप में हमें जबरदस्ती नहीं దేవుడు करेगा, बलవంతం చేయడు. जबरदस्ती नहीं करेगा देव ఇష్టంగా परमेश्वर। వస్తే ఆయన కౌగిలించుకుంటాడు. आप पर मन पूर्वक आप आएगा तो वो गले लगाएगा, ఎంత బాగుంటది, तब आपको कितना अच्छा लगेगा, ఎంత హాయిగా ఉంటది. कितना आराम लगेगा आपको। కొంతమంది कई लोग ఈ లోకంలో చాలా బాధల్లో ఉన్నప్పుడు इस संसार में बड़ी दुख में हैं, బాగా ఓదార్పు కావాలి వాళ్ళకి. उनको बड़ी आदरण चाहिए, उनको संभालना, उनको संभालने वाला चाहिए। ఎవరన్నా వాళ్ళకి దగ్గర వచ్చి వాటేసుకుని ఊరుకంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. उनके चाहने वाला कोई निकट आए, उनको गले लगाए, उनको संभाले तो उनको बड़ी आनंद लगता है। యేసుప్రభు కూడా అదే ఆలోచించాడు. यीशु मसीह भी ऐसा ही सोचा, సిలివేస్తున్నారు, उनको क्रूस पे चढ़ा रहे थे, కొడుతున్నారు, मार रहे थे, చూశాడు, देखा उन्होंने ఎవరన్నా నా వాళ్ళు ఉన్నారా? कोई मेरे है करके, ఎవరు ఆయన ఆదరించిన వాళ్ళు, कोई भी उनको संभालने वाला ఎవరు नहीं, ఆదరించిన వాళ్ళు, कोई भी नहीं था। చాలా దుఃఖపడ్డాడు, बड़ी दुखित हो गया, చాలా బాధపడ్డాడు. बड़ी दुखित हो गया। ఇలారా प्रियो, దైవ కుమారుడైన యేసయ్య మానవ రూపంలో ఉండి అంత ఎందుకు బాధపడ్డాడంటే మానవుల యొక్క బాధను అతను అనుభవించాడు. तो परमेश्वर का पुत्र यीशु मसीह क्यों इस तरह तकलीफ उठाया कि ये हमारी बदले जो दुख है उन्होंने उठा लिया है। అందుకే దేవుడు వాక్యమైనటువంటి ఆ ప్రభుని శరీర రూపంగా ఈ లోకాన్ని పంపించి మానవులు పడే బాధ అంతా నువ్వు పడితే నీకు అర్థమవుతుంది, వాళ్ళు ప్రార్థన చేస్తే వెంటనే నువ్వు బాగు చేస్తావు. इसलिए परमेश्वर वचन रूपी यीशु मसीह को इस संसार में भेजा ताकि इंसान को तकलीफ को तुम्हें समझना, तो तुम्हें दुख झेलना होगा करके भेज అందుకే दिया। మనం కడుపు నొప్పి వచ్చి ప్రార్థన చేసాం అనుకోండి, जब कभी इसलिए हम पेट की दर्द से प्रार्थना करते ఆయన हैं, ఆ కడుపు బాధతోటి అనుభవించాడు ఇక్కడ.
वो यीशु मसीह तो वो दर्द इस संसार में सहा था। ఆయన్ని ఆ పొట్టలో పొడుస్తున్నప్పుడు, जब उनको पेट में मार रहे थे, తన్నుతున్నప్పుడు, उनको लाते मार रहे थे, గుద్దుతున్నప్పుడు, उनको घूसे मार रहे थे, బల్లతో పరిస్థితి పొడిచినప్పుడు बल्ले से जब उनको मारा ఆ था, కడుపు నొప్పి ఎంతో ఆయన తెలుసు. वो पेट में दर्द कितना था उनको पता था। ఒకసారి నాకు బాగా కడుపు నొప్పి వచ్చింది. एक बार मुझे बड़ी पेट में दर्द आई थी। మన సేవకులు ఉన్నారు, మన బ్రదర్స్ కూడా ఉన్నారు. हमारे ब्रदर्स भी थे उस समय, सेवकाई भी लोग थे। నాకు యేసు ప్రభు గుర్తొచ్చాడు. तब मुझे यीशु मसीह याद आ गया। ఆయన ఎంత బాధపడి ఉంటాడు యేసు ప్రభు. यीशु ने कितना दुख सहा होगा, ఎంత బాధపడి ఉంటాడు, कितना दुख ఎంత सहा होगा, యాతన పడి ఉంటాడు. कितना विपत्ति यातना सहा होगा। నేను ప్రార్థన చేసిన ప్రభువా, నిజంగా నా యొక్క బాధ నీకు తెలుసు నాయన. तब मैंने प्रार्थना किया, प्रभु सच्ची में मेरी परेशानी आप जानते हो प्रभु जी। వెంటనే తగ్గిపోయింది. तुरंत ही मुझे चंगा मिल गया। మన బాధల్లో ఆయన సహభాగుడిగా ఉంటాడు. तो हमारी क्लेश में वो हमारी सहभागी बन के रहे। అంటే సమూయేలు ప్రార్థన చేసినప్పుడు సమూయేలు ప్రార్థన విన్నాడు, సమూయేలుకి వెంటనే అతనితో మాట్లాడాడు. तो मैं क्यों बताता हूँ कि जब समूएल ने प्रार्थना किया तो परमेश्वर ने उनकी प्रार्थना सुना। సమూయేలు బాధ అంతా ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవాని వదిలిపెట్టేశారు వీళ్ళు. समूएल की बड़ी दुख वाली बात क्या लगी, ये सेनाओं का यहोवा परमेश्वर को इन्होंने छोड़ నిజమైన दिया, దేవుని వదిలిపెట్టేశారు ये వీళ్ళు. सच्चे परमेश्वर को छोड़ ఒక दिया, సాధారణ మనుషుని ఎన్నుకున్నారు వీళ్ళు. एक साधारण मनुष्य को चुनना चाहते అయ్యో हैं। ఎంత భయంకరం. कितना भयानक विषय है। వెంటనే వచ్చాడు. तुरंत परमेश्वर ने आके कहा, సమూయేలు బాధపడబాకు, तो समूएल तुम दुखित मत होना, బాధపడబాకు, दुखित मत होना, ఏం బాధ, दुखित होने की आवश्यकता नहीं, రాజు నీవు అన్నాడు. राजा दे दो రేపు इनके ఆ लिए। వ్యక్తి వస్తున్నాడు. कल एक ही व्यक्ति आ रहा है, వచ్చాడు ఆ వ్యక్తి. वो व्यक्ति आ गया। అంటే ఆ వ్యక్తి సౌలుకి సమూయేలుని కలిపాడు, సమూయేలుకి సౌలుని కలిపాడు. तो परमेश्वर ने समूएल को साउल से मिलाया, साउल को समूएल से मिलाया। కమ్యూనికేషన్ దేవుడే మనకి ఇస్తాడు. प्रभु ने ही ऐसा समय को इकट्ठा किया है प्रियो, ఆయనే కల్పిస్తాడు. वो ही ऐसे समय को देगा। కేవలం ప్రార్థన చేయి, आप केवल प्रार्थना करो, కేవలం ప్రార్థన చేయి. केवल प्रार्थना ఆ करो, సిచ్యువేషన్ దేవుడు కల్పిస్తాడు. वो हालत को परमेश्वर ही पैदा करेगा। తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. जरूर हमारी प्रार्थना को మన सुनेगा। లోపల ఏ ఆవేదన ఉందో, ఆలోచన ఉందో అని తెలుసు. हमारे अंदर कौन सी परेशानी है, सोच है, वो अच्छी तरह जानता है। వెంటనే సౌలుని సమూయేలు కలిపి సౌలుని అభిషేకించాడు సమూయేలు. तुरंत ही परमेश्वर ने साउल को समूएल के पास लाया और समूएल ने साउल को अभिषेक किया। 1వ సమూయేలు తర్వాత చదువుకోండి. 1వ సమూయేలు 9వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుద్ది. आप बाद में पढ़ लीजिए, पहला समूएल 9वें अध्याय से शुरू हो जाएगा ये विषय, 9వ వచనం నుంచి స్టార్ట్ అవుద్ది. 9वें अध्याय से शुरू हो మీరు जाएगा। చదువుకోండి తర్వాత. अब बाद में पढ़ लीजिए 1వ సమూయేలు చదువుకోండి. पहला समूएल। అయితే కొత్త మనసు వచ్చిందంట ఆయన. तो वहां देखा कि साउल को नया मन आ गया, పాత మనసు పోయింది, पुराना मन चला गया, కొత్త మనసు, नया मन आ गया, కొత్తగా జన్మించాడు. नया सिरे से जन्म लिया, దేవుని యొక్క నీడలోకి వచ్చాడు, परमेश्वर की छाया में आया, నీడలోకి వచ్చాడు. छाया में आया। చూసారా ప్రియులారా, देखा प्रियो, అందరు ఇజ్రాయెల్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. सारे इजरायली आश्चर्यचकित हो गया। బెన్యామీను గోత్రం, बेन्यामीन మీకు गोत्र తెలుసా? से, బెన్యామీను గోత్రం చదివారా మీరు? आपने पढ़ा है बेन्यामीन की गोत्र के ఎంత बारे में? అల్పమైన గోత్రం తెలుసా మీకు? कितना छोटा सा गोत्र है, आपको पता దేవుని है? దృష్టిలో చాలా అల్పమైన గోత్రం. परमेश्वर की नजर में बहुत छोटी सी गोत्र है। అలాంటి అల్పమైన గోత్రంలో ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజుగా వచ్చాడు. ऐसे स्वल्प छोटा सा गोत्र में से इजरायलियों का सबसे पहला राजा అందుకే आया। మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, इसलिए हम जिस परमेश्वर पर भरोसा करते हुए महान और सच्चे परमेश्वर, సృష్టికర్త. वो सृष्टि करता నీ है। కులం అడగడు, आपका जाति को నీ नहीं మతం पूछेगा, అడగడు, तुम्हारे धर्म को नहीं నీవు ఎంత पूछेगा, ఉండవాడని అడగడు, तुम्हारे पास धन है क्या నీ करके దగ్గర नहीं ఎన్ని पूछेगा, బట్టలుండి तुम्हारे అడగడు, पास कितने నీ वस्त्र है దగ్గర नहीं ఎన్ని पूछेगा, డబ్బులుండి అడగడు, कितना पैसा है ये నీకు नहीं ఎంత पूछेगा, బ్యాలెన్స్ ఉందని कितना అడగడు, बैलेंस है ये नहीं నీకు पूछेगा, ఎంత మంది జనం ఉన్నారని అడగడు, आपके कितना लोग है ये नहीं पूछेगा, ఏం అడగడా. ये सब कुछ नहीं पूछेगा, ఒక్కటే అడుగుతాడు, एक ही बात कहेगा, ఒక్కటే అడుగుతాడు, एक ही बात, నువ్వు నా బిడ్డవే, तू मेरा संतान है, ఇదిగో నీ కొరకు నేను రక్తం కార్చాను, मैं तुम्हारे लिए लहू बहाया, నీ కొరకు రక్తం కార్చాను. आपके लिए ही लहू बहाया। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, మరి మీకు తెలుసు పాస్టర్ గారికి 5.3 సెంటీమీటర్ గడ్డ వచ్చినప్పుడు आपको पता था पास्टर जी को 5.3 सेंटीमीटर की गोला बना అసలు నేను था। యేసు ప్రభు నమ్ముకోవటానికి కారణం ఏం తెలుసా? मैं आखिर यीशु मसीह को भरोसा करने का कारण क्या है आपको అసలు पता है ना? నేను దేవుని నమ్మను, मैं तो प्रभु परमेश्वर को नहीं मानने वाला నేను था, దేవుని నమ్మను, मैं बिल्कुल नहीं मानता था, ఎంతమంది చెప్పినా నమ్మను. कितने भी लोग बोलने नहीं मानता था। అయితే तो फिर ఆ గడ్డ తగ్గితానికి ఎంతమంది దేవుళ్ళని దేవరల్ని ఎంతమందిని ఆశ్రయించాను. मैं तो इस गोला से छुटकारा मिले करके बड़ी देवी देवता मूर्तियों के पीछे दौड़ा था बहुत ज्यादा। ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. हर एक परमेश्वर कहलाने वाला लोग ఢిల్లీలో के पास తిరగని जाता। ప్రాంతం లేదు, दिल्ली में ऐसा कोई जगह नहीं था जहाँ ఎల్లన मैं ना మందిరం गई। లేదు, ऐसा कोई मंदिर नहीं था मैं ఎల్లన नहीं गया, మస్జిద్ లేదు, कोई मस्जिद नहीं था जैसा मैं ఎల్లన नहीं गया, బాబాలు లేరు. कोई साधु नहीं था जिसके पास मैं బండేసుకుని नहीं ఢిల్లీ गया, అంతా తిరిగేవాడు. मैं गाड़ी लेके पूरा दिल्ली घूमता था। ఎందుకంటే क्योंकि ఆ గడ్డ తగ్గాలి. तो गोला वो खत्म होना है, 5.3 సెంటీమీటర్ గడ్డ తగ్గాలి. 5.3 सेंटीमीटर का गोला खत्म होना है।
ప్రభువా ఎవరు తగ్గించేది? प्रभु कौन है? డాక్టర్లు అలగాల, डॉक्टर की बस की नहीं हुआ, డాక్టర్లు మందులు ఇచ్చారు, डॉक्टरों ने दवाइयां दिया, ఆంధ్రాలో ఇచ్చారు, ఢిల్లీలో ఇచ్చారు, आंध्र में भी दिया, दिल्ली में भी दिया, అలగాల. किसी की बस की नहीं దేవి हुआ। దేవతల దగ్గరికి వెళ్ళాను, कोई बहुत सारे देवी देवताओं के पास गया, ప్రతి శుక్రవారం కొబ్బరికాయలు కొట్టేవాడిని, हर शुक्रवार को नारियल फोड़ता था, మరి పొంగల్ చేసేవాడిని, पोंगल बनाता था, ఓ మందిరాల మధ్యలో తిరిగాను, और मंदिर मस्जिद घूमता था। ఎక్కడ నాకు ఆ యొక్క సేద దొరకలా. कहीं पे भी मुझे विश्राम नहीं ఒక్క मिला। ముసలాయిని పంపించాడు మా దగ్గర. मेरे पास एक बुजुर्ग को भेजा ఒక प्रभु డాక్టర్ ने। దగ్గర పోయి కూర్చున్నా బెంచ్ एक మీద. डॉक्टर के पास जाके बेंच में बैठे थे, ఆమె అంటుంది वो कह रही थी ఆపరేషన్ చేసుకోండి, ऑपरेशन करा लो, ఆపరేషన్ చేసుకోండి, ऑपरेशन करा लो। భాషం గారు ఆపరేషన్ చేసుకొని అంటది. बात समझी, बोलते मैं ऑपरेशन नहीं నేను ఆపరేషన్ कराऊंगी, చేసుకుని नहीं कराऊंगी। చిల్లారా, प्रियो, ఎందుకంటే వాళ్ళ బాబాయికి 10 సంవత్సరాల తర్వాత బిడ్డలు పుట్టారు. क्योंकि उनके चाचा को 10 साल के बाद प्रभु पर भरोसा करने से संतान हुआ డాక్టర్లు था। నీకు పిల్లలు పుట్టరు అన్నారు. डॉक्टरों ने कहा था कि आपका संतान ఇక नहीं లేదు ఆ होगा, యోగ్యత మీకు అన్నారు. आपका ऐसा कोई योग्यता नहीं है ఇక करके పెంచుకునే बताया। ఉన్నాను అన్నారు. किसी को गोद ले लो बोला, కానీ लेकिन దేవుని యొక్క నీడలోకి వచ్చారు. तो प्रभु की छाया में वो लोग आ गया, ఆయన దగ్గర విశ్రమించారు. उनके पास आके विश्राम किया। విశ్రమించడం అంటే విశ్రామ ఈ करने का బాధలు, मतलब- ఈ జంజాట్లు, ఇవన్నిటి మానసికాలు తీసేసుకొని దేవుని దగ్గరికి వచ్చి కూర్చుంటే నీకు మంచి మనసు శాంతినిస్తాడు. विश्राम का मतलब इस संसार की ये बोझ, तकलीफ, ये सोच, सब कुछ छोड़कर प्रभु के पास प्रार्थना में बैठ गए तो प्रभु आपको దేవుని शांति దగ్గరికి వచ్చారు देगा। భార్య భర్త. इसी प्रकार वो पति पत्नी प्रभु के पास సంవత్సరాల आए క్రితం ముందే थे। బిడ్డలు పుట్టారు. साल पूरा होने से पहले उनको संतान నలుగురు हो బిడ్డలు गया, పుట్టారు. 4 बच्चे हो गए। ఆ యొక్క ప్రభావం పాస్టర్ గారి మీద ఉంది. उस प्रभाव पास्टर के ऊपर था మన थोड़ा। దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. हमारे परमेश्वर अद्भुत आश्चर्य कार्य करने నువ్వు वाला है। అనుకున్నట్టు నేను అనుకున్నట్టు కాదు. आप जैसा सोचते वैसा नहीं है प्रिय। మనకంటే అది కూడా ఆయన. हमसे कई गुना కేవలం बढ़ మనం है। ప్రార్థన చేయాలి, केवल हम प्रार्थना కేవలం ఆయన करना है। నీడను కూర్చోవాలి, केवल उनकी छाया में ఆయన बैठना సన్నిధిలో है, కూర్చోవాలి, उनके सम्मुख बैठना है, సేద తీర్చుకోవాలి. आराम पाना है। ప్రియులారా, प्रियो, అదే ఆ విషయమే పాస్టర్ గారి యొక్క హృదయంలో ఉంది. यही विषय पास्टर जी के हृदय में ఒక था। ముసలాయన వచ్చాడు, एक बुजुर्ग आए थे, ఆయన రాజమండ్రి నుంచి అనుకుని వచ్చింది. वो राजमंड्री से शायद వచ్చి आकर, నేను తెలుగులో మాట్లాడుకుంటున్నాను. हम तेलुगु में बात कर रहे हैं आपसे। డాక్టర్ ఏం చెప్పుదో, आप पता नहीं अब डॉक्टर मैं क्या कहेंगे। నేనన్నాను मैंने कहा ఏం చెప్పుద్ది, क्या कहेंगे, ప్రార్థన చేసుకోమా. ऑपरेशन नहीं बोलेंगे అదే दोबारा, అంటది. वही बात कहेगी। దానికోసం మనకు వచ్చేది ఎందుకు ఇంకా? अब फिर उस बात के लिए हाँ ना क्यों है, చేయించుకోవాలిగా, बस ऑपरेशन नहीं कराना है। చేయించుకోవాలి. सिस्टर कहती मैं नहीं करा, ఆయన ఉన్నాడు, उन्होंने सुना बुजुर्ग దేవుడే ने, కలిపాడు. ప్రియులారా, परमेश्वर ने ही जोड़ दिया। సమూయేలుని, సౌలుని దేవుడు కలిపాడు. जिस प्रकार समूएल और साउल को जोड़ दिया है ఎట్లా परमेश्वर ने, సౌలు రాజు చేశాడు, जिस प्रकार राजा साउल को राजा बनाया है, మమ్మల్ని ఆ రాజు దగ్గర తీసుకొచ్చాడు. हमें इसी प्रकार उस राजा के पास लेके మమ్మల్ని आया, ఆ రాజు దగ్గర हमें उस తీసుకొచ్చాడు. राजा के पास लेके आया। పిల్లారా, ప్రియో, ఆయన నీడలో మేము శాంతి తీర్చుకుంటాం. उनकी छाया में हमारा అనేక మందిని శాంతి తీర్చుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. बहुत से लोगों को इस विश्राम में आने के लिए हम ఒకటే మాట आमंत्रित करते చెప్పాడు, हैं। एक ही बात बताई उन्होंने, యాజక మాలుడు ఉంటాడు, यहाँ पे हमारे एक दामाद है, నేను చర్చి తీసుకెళ్ళి आपको चर्च में लेके చర్చి जाएगा, తీసుకెళ్ళి चर्च में लेके जाएगा। ప్రాణం లేచి వచ్చింది పాస్టర్ గారు. सिस्टर जी को तो जी में जी आ गए लग रहा है। నేను నమ్మను దేవుడిని, मैं तो नहीं मानता था నేను यीशु దేవుడిని को, నమ్మను. मैं यीशु को नहीं मानता था। డాక్టర్లు అలాగాని దేవుడు అల్లవుద్దా? तो डॉक्टर के बस की नहीं तो क्या भगवान के बस की కానీ होगा। ఎన్నో తిరిగాను, लेकिन घूमने को बहुत घूमा, మనసు ఊరుకోక తిరిగాను. मन नहीं मान रहा था इसलिए घूमा, ఊరెన్లా, कोई नहीं सुना, ఊరెన్లా, कोई नहीं सुना। ఇంకే ఏడకెళ్తాం, और कहाँ जाएंगे, ఏడకెళ్తాం. कहाँ जाएंगे। ఆయన అన్నాడు, उन्होंने कहा అయ్యా యేసు ప్రభు నమ్ము. प्रभु यीशु पर भरोसा करो। ఎక్కడ అని అడిగింది. सिस्टर ने पूछा कहाँ पर ఒక है, వ్యక్తి వచ్చాడు మా దగ్గర, एक व्यक्ति आए थे हमारे వాళ్ళు पास, మమ్మల్ని నడిపించారు. उन्होंने हमको लेके गया, అప్పుడు ప్రార్థన చేయటం మొదలు పెట్టి तब से प्रार्थना करना शुरू कर दिया। ఆయన నీడ దగ్గరికి వచ్చేసి उनकी छाया में हम आ गए, సేద తీర్చుకుంది, हमने आराम पाया, పాటలు పాడుకుంటూ गीत गा रही थी, ప్రార్థన చేస్తూ प्रार्थना कर रही थी, సంఘ సహవాసంలో कलिशा की संगति में थी। మా వంతు మేము సంఘంలో हम పనిచేస్తాం. अपने हिस्सा का काम कलिशा में हम करते थे తన్ మనసే पूर्ण मन से, మా శరీరం దాచుకోకుండా हमारे शरीर को ना छुपाते हुए, పిల్లలు మేము बच्चे और हम, మాకు ఒక మంచి ఫలం దొరికింది, జీవ ఫలం దొరికింది, हमें बड़ी अच्छा फल मिला है జీవ ఫలం हमारे, దొరికింది, हमारे लिए తేనె దొరికినట్టుగా ఉంది మాకు. हमें ऐसे मिला शहद मिलने के लिए। యేసు ప్రభు ఒక సందర్భంలో इसलिए यीशु मसीह कहता है एक संदर्भ మత్తయి में, సువార్త 11:28 అందరూ తెలిసిన వాక్యం. जो मत्ती सुसमाचार 11 अध्याय 28 वचन सबको पता है। 11:28 11 अध्याय ఏమంటున్నాడు? 28 वचन क्या कहता ఏమంటున్నాడు? है, क्या कहता है, ఏమంటున్నాడు? प्रयासपడి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. ये सब प्रकार के परिश्रम करने वाले बोझ से दबे हुए लोगों मेरे पास आ जाओ, मैं विश्राम दूंगा कहता నా है। దగ్గర రండి, मेरे पास आ మీకు जाओ, విశ్రామిస్తాను. आपको विश्राम दूंगा। అదే కీర్తనకారుడు అంటున్నాడు, यही बात भजनकार भी कहता है, మహోన్నతుని చోట నివసించువాడే परम प्रधान की जो छाया में ठिकाना पाएगा, విశ్రమిస్తే ఆనందం అంట, छाया में बैठने से आनंद मिलेगा, చాలా ఆనందం అంట. बड़ी आनंद मिलेगा। ఇగో రండి నా దగ్గర రండి, आओ मेरे पास आ जाओ, ఆనందంగా రండి నా దగ్గరికి. बड़ी खुशी से आ जाओ मेरे पास। थके हुए लोगों, बोझ से दबे हुए लोगों అంటాడు, ప్రయాసపడి భారం మోయవారులారా నా యుద్ధకు రండి। ప్రయాసపడుతున్నారు మీరు, बड़े थकावट में है आप,
అలసిపోయావు నువ్వు, बहुत थक गए तुम। నీ వల్ల కాదనుకుంటున్నావు, आज सोच रहे होंगे मेरे बस की नहीं है और ఇంకేం చేయాలనుకుంటున్నావు. हम क्या करें और करके सोच रहे होंगे। నీకు ఒక వ్యక్తి ఉన్నాడు, నీకోసం आपके लिए एक व्यक्ति है, నీకోసం ఒక వ్యక్తి ఉన్నాడు. आपके लिए एक व्यक्ति అసలు ఈ है। లోకంలో ప్రేమించే వ్యక్తి ఎవరు ఉండాలని అడిగారంట ఒక అతను. एक ने पूछा इस संसार में अगर कोई प्यार करने वाला है, అతను విసిగిపోయాడు, क्योंकि वो बहुत थक गया था, हार समाज गया, तो इसको पोया। समाज से थक गया, భార్యతో ఇసుకుపోయాడు, पत्नी से थक गया, భర్తతో ఇసుకుపోయారు, पत्नी से थक పిల్లలతో गई, ఇసుకుపోయారు, बच्चों से थक బంధు गई, మిత్రులతో ఇసుకుపోయారు, रिश्तेदारों से थक చివరికి गए। అందరి మీద కోపం వచ్చేసి आखिर में सबके ऊपर गुस्सा आ ఉన్నారా गया। ఎవరైనా ప్రేమించేవాళ్ళు. उनको लगा ऐसा कोई है प्यार करने वाला, है प्यार करने वाला, यीशु मसीह, యేసయ్యా, यीशु मसीह, యేసయ్యా. यीशु मसीह। ఆ ప్రేమను పొందుకోవాలంటే उस प्यार को पाने के लिए సంఘం అనే ఆ యొక్క విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. कलिसिया यानी कि उस कलिसिया के विश्राम में आना మీకు తెలుసా होगा। మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయో? आपको पता है हमारे लिए कितने ग्रह है? 9 గ్రహాలు ఉన్నాయి. 9 ग्रह है। మొన్న ఒక గ్రహం గురించి మేము తెలుసుకుంటే हमने ग्रह के बारे में परसों ఆ सुना था। గ్రహంలోనంట నివసించలేరంట. उस ग्रह में निवास कर नहीं सकते, అది మంచులాగా ఉంటుంట ఆ గ్రహం. वो केवल ओस की जैसा ही है बस। ఇది మనం పంపే ర్యాకెట్ అంటే ఈ దగ్గర నుంచి అదరికి వెళ్ళిపోద్దంట, हम जो रैकेट भेजते तो वो इस पार से उस पार निकल जाती है, వెళ్ళిపోద్దంట. निकल जाती అది ఒక है। గ్రహం, वो एक ग्रह है, మంచులాగా ఉంటది. केवल ओस की जैसा। అక్కడ ఎవరు నివసించలేరు. वहां पे कोई पैर रखने की जगह नहीं है। కానీ लेकिन ఆ ర్యాకెట్ పంపిన ర్యాకెట్ जो रैकेट हम ఆ भेजते हैं గ్రహంలో గుండా వెళ్ళిపోద్దంట. वो ग्रह के अंदर से आर पार हो మనం ఈ जाएगा। లోకం నుండి చక్కగా సంఘంలోకి వెళ్ళిపోతాం గ్రహం లాగా. हम इस कलिशा से अच्छी तरह एक ఈ లోకం నుండి इस संसार से कलिशा में चले गए तो లోపలికి వెళ్ళిపోతే अंदर चले ఈ गए तो లోకం నుంచి మనం కరెక్ట్ గా వెళ్తాం పరలోకానికి. अंदर से हम सीधा जाएंगे स्वर्ग में। ముందు సంఘంలో జ్వరపడాలి, पहले कलिशा में आना है, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. वहां से चले जाएंगे సంఘం स्वर्ग। లేకుండా कलिशा के बिना మనం పరలోకానికి వెళ్ళలేము. स्वर्ग नहीं जा सकते। అందుకే ఇప్పుడు చెప్పాను, 3 ఇళ్ళు చెప్పాను మీకు. इसलिए ఒకసారి मैंने एक बार बताया था 3 घर हमारे लिए होने 3 ఇళ్ళు चाहिए। చెప్పాను. 3 घर, ఒక ఇల్లు మన నివాసం, एक तो पहला हमारे निवास మన स्थान కుటుంబాలతో ఉంటాం. हमारे परिवार के साथ, రెండో ఇల్లు సంఘం, दूसरा घर जो कलिशा है, రెండో ఇల్లు సంఘం, कलिशा है, మూడో ఇల్లు మన కోసం సిద్ధపడుస్తున్నాం. हमारा घर हमारे लिए तैयार हो रही है। ప్రభు వెళ్ళాడు. प्रभु गया। ప్రియులారా प्रियो, చూడండి, కొంత అభాగ్యుల గురించి చెప్తున్నాను ఈ రోజు. कुछ अभागे लोगों के ఆ बारे में बता रहा हूं। నీడలోకి వచ్చి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాం. तो छाया में आते हैं और संसार में फिर चले जाते అందుకే కోపం, हैं। इसलिए गुस्सा, కోపం. गुस्सा, వాళ్ళు ఆ విశ్రాంతిని దానిని వాళ్ళు వ్యర్థపరుచుకున్నారు. वो विश्राम को उन्होंने व्यर्थ ठहराया है। వాళ్ళు మంచి నీడలోకి వచ్చారు. वो अच्छे छाये में ఈ आए, సౌలు లాగా అభాగ్యులు. ये साउल की तरह भागे हैं కోపడతాడు బాగా. तो गुस्सा करता है बहुत। ఎవరికైతే బాగా కోపం ఉంటుందో ప్రియులారా, जिस किसी के पास बड़ी गुस्सा है వాళ్ళు प्रियो, కామ్యాబ్ ఎప్పుడు కాలేదు. वो कभी भी कामयाब नहीं हो అందుకని सकते। కీర్తనకారుడు इसलिए भजनकार 37:8 రాస్తాడు, 37:8 में लिखता है, కోపము మౌనము ఆగ్రహమును విడిచిపెట్టుము. 37:8 में वचन, क्रोध से परे रह और जल जा हलाट को छोड़ दे। బస్. కోపము మౌనము ఆగ్రహము విడిచిపెట్టుము. क्रोध से परे रह और जल जलाहट को छोड़ दे। దాన్ని విడిచిపెట్టేసేయాలి. छोड़ देना है। ఇంకేమంటున్నాడు? और क्या कहता है? వ్యసన పడకము, అది కీడుకే కారణం. मत कुड़, उससे बुराई ही निकलती వ్యసన है। పడకము. मत कुड़, ఈ సౌలు రాజులో వ్యసనం వచ్చేసి. ये राजा साउल के अंदर कुड़कुड़ना शुरू हो गया। ఇంకొకటి ఏంటంటే సౌలు రాజు దగ్గర और राजा साउल के पास और क्या है? పరిస్థితిని అర్థం చేసుకోవాలి. हालत उनको समझता नहीं తను है। అనుకుంది ఏదో అదే. वो जो सोचता है वही है। ఇలాంటి సంఘంలో క్రైస్తవులు తననుకునేదో కానీ పరిస్థితులను అర్థం చేసుకోరు. कुछ लोग कलिशा में ऐसा अपना जो सोचता है वही समझता है, हालतों को नहीं ఎంత समझते। చెప్పినా వినరు, कितना भी समझे नहीं హాజీ सुनते, పడినా వినరు. कितना भी मनाए नहीं ఆ मानते, పరిస్థితిని అర్థం చేసుకోరు. हालतों को समझते नहीं है। చూడండి, देखिए, భయంకర యుద్ధం జరుగుతుంది. भयानक लड़ाई हो रही है। రాజు ఈయన, ये राजा है, సైన్యం ఉంది, ये सेना भी है, భయంకర యుద్ధం జరుగుతుంది. भयानक लड़ाई हो रही है। ఫిలిష్తీయులు వాళ్ళ పైన ఆక్రమించారు. फिलिस्ती इस्राएल के ऊपर आक्रमण कर रहे ఆయన थे। గొలియాతు వచ్చాడు. बहुत बड़ा गोलियात आ దావీదు गया। అన్నలను చూస్తానికి వెళ్ళాడు. दाऊद अपने भाइयों को देखने गया, చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? देखा तो वो क्या हो रहा था। మంచి క్రైస్తవుడు దావీదు. एक अच्छा ఈనాడు భాషలో చెప్పాలంటే మంచి క్రైస్తవుడు. आजकल के विषय में बताना तो दाऊद जो अच्छा मसीहा है, నాకేం పోయింది నూకాల, मेरा क्या जाएगा करके अगर नहीं राजा बैठा। ఉన్నాడు, उधर राजा है, సైన్యం ఉంది, सेना है, మనకెందుకు? हमें क्या करना। ఆ ఇచ్చిన అది రొట్టెలు ఇచ్చి వెళ్ళిపోతాం. जो रोटी देना था देके चले నా जाएंगे। గొర్రెలుండి, मेरा भेड़ है, నా గొర్రెలుండి, मेरा भेड़ है, నా ఆస్తి ఉంది, मेरा संपत्ति है, నా పెద్ద నా సాల్ నాకు, वो मेरे लिए काफी है, నా కుటుంబం ఉంది. मेरा परिवार है। అట్ట అనుకున్నాడా? ऐसा सोचा क्या? అట్ట అనుకున్నాడా? ऐसा ఒక మంచి క్రైస్తవుడు అట్ట అనుకోడు. एक अच्छा विश्वास ऐसा नहीं सोचता। సంఘంతో కలిసి జీవిస్తాడు. कलिशा के साथ जुड़ के जिएगा, సంఘ జీవి, वो कलिशा के साथ जुड़ के जिएगा, సంఘ జీవి. कलिशा से जुड़ के जिएगा। ప్రియులారా, प्रियो, నాదేం పోతుంది అనుకోలా. मेरा क्या जाएगा करके नहीं सोचा। వెంటనే అన్నాడు, तुरंत कहा, ఏంటి పారిపోతున్నాడు? क्यों ये भाग रहे? అందుకని
ఆ ఫిలిస్తీయుడు సున్నత లేనివాడు. इसलिए कहा कि वो तो खतना रहित फिलिस्तीन। ఈనాడైతే ఈ భాషలో మన భాషలో చెప్పుకోవాలంటే ఈ రోజు हमारी भाषा में बताना है आज కొత్త నిబంధన భాషలో చెప్పుకోవాలంటే नया नियम की भाषा में నేను बोलना तो, రక్షించబడిన వాడిని, मैं तो उद्धार पाया हूँ, నేను నా ప్రభువుని రక్షకుడుగాను ప్రభువుగా मैं అంగీకరించాను, तो अपने प्रभु को प्रभु और उद्धार నా करके కొరకు स्वीकारा हूँ, రక్తం ఎలా చెల్లించబడింది, मेरे लिए मेरे पापों का कीमत चुकाया गया ఎలా है, చెల్లించబడింది. चुकाया गया है। సంఘంలో ఏది కొదువైనా कलिसिया में कुछ भी कमी हो నాది, मेरा है, నా బాధ్యత. मेरा जिम्मेवार। చూడండి ప్రియులారా, देखिए प्रिय, దావీదు दाऊद నా బాధ్యత ఇది, ये मेरा जिम्मेवारी సున్నత है, లేనాడు, ये खतना रहित है, కొట్టేస్తున్నాను, इसको मार दूंगा मैं, కొట్టేస్తున్నాను, इसको खत्म कर दूंगा। కొట్టేసాడు, मार दिया, కొట్టేసాడు, खत्म कर दिया। పడ్డాడు సౌలు. जब सौल कूदने लगा। ఇప్పుడు ఎవరన్నా మంచి పని చేస్తే వాళ్ళని మనము పొగడమా? कोई अच्छा काम करेगा तो उसको शाबाशी नहीं देंगे, మంచి పని చేయనోడిని ఏమో పొగడతారా, మంచి పని చేసిన పొగడకుంటారా? तो जब अच्छा काम नहीं करता उसको भलाई करेंगे, जो नहीं करा है उसको छोड़ देंगे क्या? सम्मान। सम्मान तो देते हैं ना। ఎవరు సమ్మానం ఇస్తున్నారు ఇప్పుడు? किसको हम सम्मान देते हैं? ఏమంటున్నారు? क्या कह रहे हैं? దావీదుకేమో 10,000, दाऊद को 10,000, సౌలుకి 1000. साउल को 1,000। ఏంటిది? क्या है ये? అసలు ఏంటిది? क्या है ये? ఎవరిని? मैं కौन हूँ? రాజుని. मैं राजा हूँ। రాజు తట్టకుండా పిల్లలు ఎందుకెళ్ళి अगर राजा हो तो बिल्ली की तरफ डर के क्यों बैठा? फिर రాజైతే నువ్వు क्यों बैठा राजा हो? చిన్న तो పిల్లడు పుట్టడు, वो छोटा सा है, नाटा सा, వీడు రోషం కలిగిన వాడు. वो तो प्रभु में बड़ा अरे धुन से था, समझ वो खतना रही थे। ఏంటి ఈ పరిస్థితి అసలు? क्या है ये? కొట్టేస్తాయింది అన్నాడు. मार दूंगा मैं इसको। పిల్లారా, ప్రియం. అప్పుడు వస్తుంటే जब आ रहा तो గుర్రం మీద వస్తుంటే घोड़े पे आ జనమందరూ జై జయహారులు కొట్టారు. लोग सारे जय जयकार कर रहे వాళ్ళ थे। మిద్దెల మీదకి వచ్చి और लोग वहाँ पे ఓ चट्टान पे चढ़ के, దావీదుకు 10,000, दाऊद के लिए 10,000, దావీదుకు 10,000. दाऊद के लिए 10,000। అక్కడి నుంచి పట్టిందండి వీడికి. वहाँ से सऊल के अंदर कूदना కొంతమంది मना। సేవకులకు గాని విశ్వాసం ఎక్కడ పట్టుద్ది దెయ్యం, कहीं पे विश्वासी और सेवकाई को कहीं ना कहीं शैतान पकड़ लेता है, పట్టుకుంటాడు, किसी न किसी विषय में पकड़ लेता ఇక్కడ है, వదలడు దాన్ని. फिर वो छोड़ता ఇక नहीं। అయిపోయింది అది. वो खत्म उसकी ఇక कहानी, అయిపోయింది. खत्म है उसकी कहानी। పాపం మొత్తం वो ఉంటది. गुस्सा आने लगता है, వ్యసన పడకము, मत అది నీ पड़ो। కీడుకే కారణం. वो तुम्हारे लिए बुराई ही होगी। ఆ రోజు నుంచి పెట్టుకున్నాడండి. ఇక. उस दिन से मन में रखा, ఆ రోజు నుంచి उस పెట్టుకున్నాడు. दिन से मन में रखा, పెట్టుకొని मन में रखकर ఎప్పుడు దావీదుని పొడుద్దామా, कब दाऊद को घात ఎప్పుడు करूंगा, దావీదుని చంపుదామా, कब खत्म कर दूंगा ఎప్పుడు दाऊद को, దావీదుని చంపుదామా. कब दाऊद को मार दूंगा। చివరికి మనసంతా వికల్పం అయిపోయి इसी प्रकार मन सारा चंचल होता వ్యసన गया, పడ్డాడు. अंदर अंदर అది कूदने కీడుకే लगा, కారణం. वो बुराई తర్వాత लेके తన आता కత్తి మీద है। తానే పడి చచ్చిపోయాడు. अंत में अपने तलवार पे अपना खुद गिर के मर ఎందుకంటే गया, ఎప్పుడు బలిసి పట్టుకున్నాడు, ఈట్లు పట్టుకుంటాడు. क्योंकि हमेशा बल्ला लेता है और तलवार लेता है। ఈనాడు కొంతమంది మన క్రైస్తవులు ఉన్నారు, आजकल कुछ मसीह लोग हैं, వాళ్ళు దేవుడు లోకం వదిలిపెట్టారు మనకు తెలుసు. वो तो प्रभु संसार को छोड़ दिया करके हमको पता है, ఈ లోకం ఈ సంఘాన్ని సహవాసం వదిలిపెట్టని తెలుసు. और इस कलिशा को छोड़ दिया करके हमको पता है। సంఘం అంటే అసలు ఏంటి? कलिशा का मतलब क्या? परिशुद्धता, पवित्रता, క్రమము, नियम, ఛాయ, నీడ. छाया। లోకంలోకి వెళ్ళిపోయారు. संसार में चले गए, వాళ్ళకి ఆధార దొరుకుతాయో గాని उनको कहाँ का क्या मिलेगा पता नहीं, డైలాగులు, डायलॉग रखते हैं, సినిమా డైలాగులు पिक्चर की डायलॉग, వాళ్ళకి సంబంధించిన పెడతారు. उनको जो बराबर के वही विषय को रखेगा। అలాంటి సమయం వచ్చినప్పుడు వాక్యాలు ఎదుకుని వాక్యాలు వాళ్ళకి తగినట్టు పెట్టుకోవాలి. అసలు యాక్చువల్ గా ऐसा करना चाहिए कि उनकी हालत के बराबर का वचन को खोज कर वो रखना चाहिए। డైలాగులు ఆడ దొరుకుతాయో గాని वो पिक्चर की डायलॉग कहाँ से मिलता पता नहीं। స్టేటస్ చూస్తే स्टेटस को देखेंगे तो కొడతాను, తిడతాను, కొడుతాను, డిమ్ము డమ్ము అని ఎక్కడి నుంచి పడతారో తెలియదు. ए, मार दूंगा, खत्म कर दूंगा, खून निकाल दूंगा, ये पता नहीं कहाँ से వాళ్ళ పరిస్థితి తగ్గట్టు పెట్టుకుంటారు. लगा। ठीक ठीक उनके दिमाग जैसा है वैसा ही వాళ్ళ रखते మనసు हैं। బాగుంది అనుకో, अगर उनके मन अच्छा है డూయిట్ పెడతారు, तो डू इट सॉन्ग रखेगा, డూయిట్ పెడతారు. डू इट सॉन्ग रखेगा। పాపం వస్తుంది అనుకో, अगर गुस्सा आ गए तो రా నీ ఇంటికి వచ్చా, నీ పక్క వచ్చా, నీ పక్క వచ్చా నేను పడుతాను అంటాడు. ఇక ए, मैं आगे तेरे बगल में मैं मार दूंगा, तेरे को देख लूंगा बोलेगा। కన్నీరు వస్తాలంటే मेरे को देख के बड़ी आंसू आता है। క్రైస్తవుడు मसीह అంటే దేవుని నీడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. यानी कि परमेश्वर के छाया से बाहर ఆ निकल गए। విశ్రాంతి బయటకు వెళ్ళిపోయాడు. उस विश्राम से बाहर निकल అక్కడ गया, ఏమొచ్చింది? उनके अंदर क्या आ కోపం गया? వచ్చింది, गुस्सा आ गया, ఆగ్రహం వచ్చింది, आग्रह आ गया, వ్యసనం వచ్చేసింది. कुड़ना आ गया। చివరికి ఏమో తెలుసా? अंत में क्या हुआ पता ఆ है? డైలాగులు, ఆ మాటలు, ఆ చేష్టలు మన మీదకు ఒక రోజు ఆక్రమిస్తాయి. పిల్లలు, वो डायलॉग और वो जो भी हम जिसके शरण में जा रहे हैं एक दिन हमारे से ऊपर आ जाएगा। సౌలు పరిస్థితి ఏమైంది తెలుసా? साउल का हालत क्या हुआ पता है? ఏమైంది? क्या हुआ? తన కత్తి మీద తను పడి చచ్చిపోయాడు. अपने ही तलवार के ऊपर गिर के खुद मर गया। దావీదు दाऊद అక్కడ రాశాడు, वहाँ लिखा है సౌలు యొక్క కుటుంబము రోజు రోజుకు అంతరించిపోతుందంట. దావీదు కుటుంబం రోజు రోజు పెరిగిపోతుంది. साउल का परिवार दिन पे दिन खत्म होते जा रहे हैं और दाऊद का परिवार दिन पे दिन మొదటి आशीष पाते రాజు. जा रहे हैं।
पहला राज्य, మొదటి రాజు सबसे पहला ఎంత राज्य, ఆధిక్యతలో ఉండాల్సిన వాడు. कितना आधिक्यता में होना चाहिए, కానీ దావీదుని लेकिन दाऊद को, ఆయన సింహాసనము నిత్యం ఉంటుంది. तो दाऊद के विषय में कहता है परमेश्वर उसको ఆ सिंहासन हमेशा దావీదు बना వంశం నుంచి रहे, రక్షకుడు వచ్చాడు. उस दाऊद के वंश में से ही उद्धार ఆ करता आया దావీదు है, సింహాసనం మీద రేపు రక్షకుడు కూర్చోబోతున్నాడు. उसी दाऊद के सिंहासन पर उद्धार करता बैठने जा దావీదు रहे हैं। ఒక తప్పు చేసి ఎంతో పశ్చాత్తాపడ్డాడు. दाऊद ने एक ही गलती किया, उसके लिए बहुत पश्चाताप జిద్దు किया। మీద ఉండకూడదు. वो जिद्दी में नहीं रहना चाहिए, कोई అర్థం చేసుకో, हालतों को समझना चाहिए, అర్థం చేసుకో. समझना चाहिए। దావీదు చూడండి, दाऊद को देखिए దావీదు प्रियो, కన్నీరు కాదు, दाऊद ने आंसू बहाया, కన్నీరు కాదు, आंसू बहाया, పశ్చాత్తాపడ్డాడు. पश्चाताप किया, పశ్చాత్తాపడాలి, पश्चाताप करना है, నీళ్ళలోకి రావాలి, उनकी छाया में आना है, నీళ్ళలోకి రావాలి. छाया में आना है। చూడండి, देखिए ఆ కీర్తనకారుడు 32:1 చదవండి. भजनकार 32:1 पढ़ लीजिए। కీర్తన भजन 32 संगीत 32 अध्याय 32 पहला वचन, 1-2. पहला 1 और 2। తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపములకు ప్రాయచిత్తము నొందిన వాడు ధన్యుడు అని రాశాడు అక్కడ. क्या ही धन्य है वे जिसका अपराध क्षमा किया गया और जिसका पाप ढापा गया हो। చూసారా? देखा, అతిక్రమములు, हमारे अपराध, అతిక్రమములు దాచబడదు పిల్లలు. हमारे अपराधों को छुपाना नहीं चाहिए, దాచబడదు. नहीं छुपाना चाहिए, ఒప్పుకోవాలి. मान लेना चाहिए। నేనే పెద్ద గొప్ప అంటారు, मैं बड़ा हूँ करके नहीं समझना, गर्विస్తారు. गमन नहीं करना, ఎవరి మాటలను, किसी की नहीं सुनूंगा, దైవదాసుని మాటలను, प्रभु का दास का भी नहीं सुनूंगा, ఎవరైనా సలహా చెప్పినా ఎన్నో. किसी का सलाह भी नहीं मानूंगा। విన్నాడా సౌలు? क्या सुना है सऊल ने? సౌలు విన్నాడా? सऊल ने सुना। ఎన్నిసార్లు దావీదు చెప్పాడు, कितनी बार दाऊद ने बताया, ఎన్నిసార్లు దావీదు దొరికితే దావీదు వదిలిపెట్టాడు. कितनी बार दाऊद को मिला था साउल, फिर भी दाऊद అట్లా छोड़ గనక दिया। దావీదు దొరికితే సౌలు వదిలిపెడతాడా? इसी प्रकार अगर दाऊद मिलता क्या साउल छोड़ देता? వదిలిపెడతాడా? साउल छोड़ देता? वही नहीं छोड़ता। పాపం, गुस्सा, ఆగ్రహం, आग्रह, వ్యసనం, और कुड़ना अंदर, ఇది మనలో ఉండకూడదు. ये हमारे अंदर नहीं होना चाहिए। ఎప్పుడెప్పుడో పెట్టుకుంటాం, पता नहीं कब का मन में रख लेते, ఎప్పుడెప్పుడో పెట్టుకుంటాం. कब का लेके मन में रख लेते, క్యాన్సర్ లాగా పైకి వెళ్తాం, वो तो कैंसर तरह बढ़ते ही పైకి जाएगा, వెళ్తా ఉంటాం. बढ़ता जाएगा కిడ్నీలు ऊपर। పాడైపోయినట్టు పాడైపోతా किडनी ఉంటుంది, अंदर अंदर जैसा खराब हो जाता है वैसा खराब हो మనసు जाएगा, పాడైపోద్ది, मन खराब हो వికలం जाएगा, అయిపోద్ది. तो बिल्कुल बेकार हो जाएंगे। చెడ్డోళ్ళు, అందరు చెడ్డోళ్ళు, अब वो फिर बोलेंगे सब बुरे हैं, నేను ఒక్కడే మంచోని. मैं अकेला अच्छा हूँ बोलेगा। అది స్వార్థపరకు వచ్చేసి ये वो अपने एक स्वार्थ के तौर पर आ जाएगा, अंदर कुड़ने वाला मन, కిడ్నీ లాగా కుళ్ళు. वो किडनी में जैसे सड़ जाता है वैसे अंदर अंदर सड़ जाता है, కానీ దేవుడు బాగు చేస్తాడు. लेकिन प्रभु ठीक कर ఆ देगा, కిడ్నీలు దేవుడు బాగు చేస్తాడు, किडनी को प्रभु ठीक कर देगा, బాగు చేస్తాడు. ठीक कर देगा। రా ఛాయలోకి రాయించాడు, आ जाओ छाया में प्रभु की ఆయన ఛాయలోకి రా. छाया में आ जाओ, వస్తే अगर आ गए तो తప్పకుండా బాగు చేస్తాడు పిల్ల, जरूर ठीक कर देगा, తప్పకుండా బాగు చేస్తాడు. जरूर चंगा करेगा అందుకే प्रभु। అంటున్నాడు, इसलिए कहता है ఆయన నీడలోకి వచ్చిన వాళ్ళని వదిలిపెట్ట, ఆయన उनकी छाया में जो आता है उनको नहीं छोड़ता है, ఆయన ఎప్పుడు వదిలిపెట్టడు कभी పిల్ల. नहीं जागेगा। అందుకే इसलिए చూడండి देखिए 31వ కీర్తన भजन संगीत 31 अध्याय 20వ వచనం చూస్తే, 20वें वचन देखेंगे। మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. तू उन्हें दर्शन देने के गुप्त स्थानों में मनुष्यों की बुरी गोष्ठी से गुप्त रखेगा। ఆ మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. तू उन्हें दर्शन देने के गुप्त स्थानों में मनुष्यों की बुरी गोष्ठी से गुप्त रखेगा। అసలు కోపం వద్దక, गुस्सा नहीं चाहिए, ఏం వద్దక, कुछ नहीं चाहिए, శత్రువులు ప్రేమిద్దాం, शत्रु को प्यार करेंगे, చక్కగా ప్రార్థన చేద్దాం. तो अच्छी तरह प्रार्थना करेंगे, ఇప్పుడు దైవజనులు చెప్పే మాటలు వినపడతాయి. तब प्रभु का दास की बातें सुनने लगेगा। వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. तू उनको अपने मंडप में झगड़े रगड़े से छिपा रखेगा। ఏమన్నా మంచి మాట రాశాడు హిందీలో, हिंदी में अच्छी बात लिखा है, జగడే रगड़े। జగడే రగడే. ఎప్పుడు ఏ కోరుకుంటారు? हमेशा यही चाहते గృహంలో हैं, శాంతి కోరుకోరు, घर में शांति नहीं चाहते, పిల్లలతో శాంతి కోరుకోరు, बच्चों के साथ शांति ఈ नहीं चाहते। రగడే జగడే. अरे झगड़े रगड़े ही అందుకే सब కొరింథీ चाहते పత్రిక हैं। రాస్తున్నాడు, మీలో చాలా కక్షలు కలహాలు నేను విన్నాను. నేను इसलिए कोरिन्थी पत्रिका में लिखता है तुम्हारे अंदर बड़ी ईर्ष्या और लड़ाई झगड़ा है। ఇంట్లో శాంతంగా ఉండి ఎంత బాగుంటుంది. घर में शांति रहने से कितना अच्छा అంత लगता है। భార్య భర్త ఇద్దరు చక్కగా మోకరించి ప్రార్థన, दोनों पति पत्नी घुटनों में एक अच्छे से प्रार्थना, ఒకరినొకరు అర్థం చేసుకుని, एक दूसरे को समझते हुए, ఒకరినొకరు అర్థం చేసుకుని, एक दूसरे को समझते हुए, ఎవరినో తప్పు ఇంకోళ్ళు క్షమించమని. एक गलती करने से दूसरा क्षमा करते కాబట్టి हुए। ప్రియులారా, इसलिए प्रियो ఈ రోజు आज దేవుని యొక్క ఆయన మహోన్నత చాటును దాక్కుందాం, हम परम प्रधान की छाया में आएंगे, విశ్రాంతి పొందుదాం, हम आराम पाएंगे, అన్ని వదిలిపెట్టేద్దాం. संसार के सभी विषयों को छोड़ మనం देंगे, వచ్చాం ప్రభు దగ్గర, हम आ गए प्रभु మన के पास, కోసం రక్తం కార్చాడు, हमारे लिए लहू बहाया మనం उन्होंने, మంచిగా చేయాలి, हमें अच्छा बनाने के యేసుతో लिए మనసు కలిగి ఉందాం. हम यीशु का मन रखने దైవజనులు చెప్పే चाहिए, మాటలు విందాం, प्रभु के दास को सुनेंगे, వాళ్ళు ఎలా నడుపుతున్నారు वो విందాం. कैसे चला रहे वैसे కాబట్టి चलेंगे। ప్రియులారా, इसलिए प्रियो రండి అందరు తల్ల ఉంచి आइए सब लोग చిన్న चल झुकाकर प्रार्थना। छोटा सा प्रार्थना వందనాలు करें। నాయన, धन्यवाद प्रभु ఈ जी, దోసం ద్వారా మాట్లాడి కొద్ది మాటలు आपके दास के द्वारा बताए गए ये वचन प्रभु जी, పరిశుద్ధాత్మలో ప్రభువా
మీరు మాతో మాట్లాడారు. पवित्र आत्मा के द्वारा हमसे बातचीत किए ఇదిగో प्रभु। నీ నీడను నాయన విశ్రమించువారంట ఎంతో నాయన ఆశ్రయం పొందుతారంట. प्रभु आपकी छाये में ठिकाने वाले पाने वाला प्रभु बड़ी आराम पाएंगे प्रभु కొద్ది जी। మాట దేవుడు దీవించును. प्रभु ये वचन यीशु के नाम से आशीर्वाद पाने पाए। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। రండి అందరం ప్రభు